2026వ సంవత్సరం. 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా బుధ, గురువులు, శుక్రకేతువులు బాగున్నారు. దాదాపుగా చెప్పాలంటే 3 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. అయితే ఆ 4 గ్రహాలు ఏమిటాయంటే కుజుడు కూడా ఏకాదశిలో ఉన్నాడు, బాగున్నాడు. 5 గ్రహాలు బాగున్నాయి. రాహువు, శని, రవి, ఈ 3 గ్రహాలు బాగలేవు. అయితే రాహువు, శని, రవి అంటే 3 కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే చాలా అనుకోకుండా తగులుతుంది. మనం రోడ్డును వెళుతూ ఉంటాం, బండి వేసుకొని సైకిల్ మీద వెళ్తూ ఉంటాం. రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కొమ్మ వచ్చి మన కంటికి తగిలి గుడ్డులో ఏదో ముళ్ళు గుచ్చుకొని కన్ను శాంతం పోతుంది. మనం ఏమన్నా కొమ్మ తగలాలనుకుంటామా? జాగ్రత్తగానే పోతూ ఉంటాం. బాగా పక్కకు వస్తాం, ఒక చిన్న కొమ్మ బాగా పొడుగ్గా వచ్చి తగులుతుంది. అందుకోసమే అదే కంటికి తగిలే పుల్ల కనిపెట్టి తిరగరా అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అంటే ఏమిటంటే నీవు నీ అంతవాళ్ళు లేడనుకుని అహంకార పడబాకు, తొందరపాటు పనులు చేయబాకు. చూడు, నువ్వు బండి మీద స్పీడ్గా పోతున్నావు, ఆ చెట్టు కొమ్మ తగిలి ఆ పుల్ల తగిలి ముళ్ళు గుచ్చుకొని కన్ను పోయిందిగా, మళ్ళీ కన్ను వస్తుందా? అటువంటి పరిస్థితి పాపగ్రహాలు శని, రాహు, రవి, ఈ 3 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బుధుడి వల్ల వ్యాపారం బాగా సాగుతుంది, గురువు వల్ల విద్య బాగా సాగుతుంది, శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది, కేతు వల్ల మీరు చేసే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వస్తుంది, బాగా విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు, బాగా సంపాదించగలుగుతారు. నేను చెప్పానే అన్ని బాగున్నాయి. కాలు ఇరిగితే కాలు అతుకుతుందండి. నల్ల గుడ్డులో గుచ్చుకున్న ముళ్ళు తీస్తే ఇక కన్ను రాదు, కాలు ఇరిగితే కాలు అతుకుతుంది, తలకాయ పగిలితే కూడా తలకాయ అతుకుతుంది, కన్ను మాత్రం రాదు. అంటే ఇంకా మళ్ళీ అది పనికిరాని పరిస్థితి. అదే కాలే ఉందనుకుందాము, శాంతం ఎరిగి 2 భాగాలు అయిపోతుంది, కింద పడిపోతుంది. అది అతికినా కూడా అతకదు. అంటే పాపగ్రహాల యొక్క స్వభావం అంత నీచమైన స్వభావం అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కూడా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి, 3 గ్రహాలు మాత్రం పాపగ్రహాలు చాలా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయట. చెవులు 2, కళ్ళు 2, ముక్కులు 2, 4, 6, నోరు 1, 7. ఈ 7 రంధ్రాలు కూడా మెడకాయ దగ్గర నుంచి పైనే ఉన్నాయి. ఇంకా 2 రంధ్రాలు ఉన్నాయి, ఒకటి వంటేలు, ఒకటి 2. మరి ఇన్ని ఉన్నాయి కదా, ఈ కింద ఉండే రెండిట్లో ఏదైనా బిగదీసింది అనుకోండి, అప్పుడప్పుడు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. యూరిన్ బిగదీసింది అనుకోండి, వెంటనే యూరిన్ రాకపోతే చాలా ప్రమాదం. అట్లాగే మనకు శరీరంలో ఉన్నటువంటి ఈ 9 భాగాలు, మెడకాయ దగ్గర నుంచి పైన ఉన్న 7 భాగాలు, కింద ఉన్నటువంటి 2 భాగాలు, 9 భాగాలు ఎంత అవసరమో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా అట్లా అవసరం. కాబట్టి 5 గ్రహాలు బాగున్నాయి కదా, 3 గ్రహాలు ఏం చేస్తాయిలే అనే అహంకారం కానీ, నిర్లక్ష్యం కానీ, లెక్కలేనితనం కానీ, ఏదో ఈ పంచాంగాలు చెప్పేవాళ్ళు వాళ్ళ సంపాదన కోసం చెబుతున్నారు అనుకోని కానీ ఊరుకున్నట్లయితే మీకు జరిగే ఇబ్బంది తర్వాత ఎంత బాధపడ్డా ఆ బాధ తీరదు. కాబట్టి మిథున రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.